కూటమి నేతల అండదండలతో అడ్డదారుల్లో పీడీఎస్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో తరలించేస్తున్నారు. ఈ ఘటన విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రేషన్ డిపోల నుంచి పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. అవినీతిని ఆపేస్తామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అవినీతిని కూటమి సర్కార్ పెంచి పోషిస్తుందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలా జరిగింది, ఇది క్లూ ఎలా దొరికింది పోలీసులకు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి చంద్రబాబు సర్కార్ పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి ఎండిఓ ఆపరేటర్ను నిలిపివేసి నేరుగా రేషన్ డిపోల వద్దకే వెళ్లి రేషన్ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో ఇప్పటికే అవాతాదులు, అదేవిధంగా చాలా మంది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఒకవైపు పూర్తిగా కూడా అవినీతిని ఆపేస్తాం, అడ్డగోలుగా అడ్డదారులు వెళ్తున్న పీడిఎస్ రైస్ ని ఆపేస్తామని చెప్తున్న కూటమి సర్కారు, కూటమి పెద్దల ప్రతినిధుల అండదండలతోనే పూర్తి స్థాయిలో కూడా బయటికి అర్ధరాత్రి సమయంలో పీడీఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ సమయంలోనే కొంతమంది స్థానికులు వాటిని గుర్తించి అర్ధరాత్రి సమయంలో వాటిని నిలుపుదల చేశారు. అదేవిధంగా వెంటనే ఆ వాహనాన్ని, పీడీఎస్ రైస్ తో వెళ్తున్న వాహనాన్ని నేరుగా విశాఖపట్నంలోని 4వ పట్టణ పోలీసులకు అప్పగించారు. అయితే నేరుగా ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ విధంగా అక్రమ దారుల్లో వెళ్తున్న పీడీఎస్ రైస్ ను పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా పూర్తిగా పీడీఎస్ రైస్ పై అనేక వివాదాలు చెలరేగుతూ వస్తున్నాయి. ఎక్కడెక్కడ అక్రమ దారుల్లో వెళ్తున్న పీడీఎస్ రైస్ ఎలా కూడా బయటపడుతున్న పరిస్థితి. ఒకవైపు ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4వ పట్టణ పోలీసులకు బొలెరో వాహనంలో వెళ్తున్న ఈ పీడీఎస్ రైస్ ను అప్పగించడం జరిగింది. అయితే ఈ ఏడీపో నుంచి ఈ రైస్ వెళ్తుంది ఎక్కడికి తరలిస్తున్న అంశం మీద పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హరి. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.